ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మూల పూర్వాషాఢ నక్షత్రాల యొక్క కందాయ ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోన్ రెమెడీ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కందాయ ఫలాలను ఎలా చూడాలో ముందు తెలుసుకుందాం. కందాయ ఫలాలు ఒక్కొక్కటి 4 మాసాల ఫలితాలను సూచిస్తాయి. అనగా చైత్రమాసం నుండి ఆషాఢ మాసం వరకు మొదటి సంఖ్య, శ్రావణం నుండి కార్తీక వరకు 2వ సంఖ్య, మార్గశిరం నుండి పాల్గొన వరకు 3వ సంఖ్య కందాయ ఫలితాలను ఇస్తాయి. అయితే ఇక్కడ బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సరి సంఖ్యలు సాధారణ పరిస్థితులను, శూన్య ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఈ 0 కూడా మొదటి 0 వస్తే అనారోగ్య సమస్యలను, 2వ 0 వస్తే భీతిని, భయాన్ని, 3వ 0 వస్తే ధనయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ రకంగా కందాయ ఫలాలు యొక్క ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. 3 0 కనుక వస్తే ఆ సంవత్సరం అంతా చాలా కష్టతరంగా జీవితం గడుస్తుంది. ఇక మూలా నక్షత్రం వివరాలకు వెళ్తే మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాల కందాయ ఫలాలు ఎలా ఉంటాయో చూద్దాం. మూలా నక్షత్రానికి ఈ సంవత్సరము 2, 2, 3 సంఖ్యలు వచ్చాయి. అనగా మొదటి 8 నెలలు సరి సంఖ్యలు వచ్చాయి. చివరి 4 నెలలకు 3వ సంఖ్య సూచిస్తుంది కాబట్టి అది బేస్ సంఖ్య వచ్చింది. మొదటి 2 సంఖ్యలు సమసంఖ్యలు కావున చైత్రమాసం నుండి కార్తీక మాసం వరకు పరిస్థితులు సాధారణంగా గడుస్తాయి. ఎక్కువగా మంచి ఫలితాలు ఊహించడానికి లేదు. చివరి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధనలాభాలు ఈ సంవత్సరం చివరిలో ఉంటాయి. చివరి 4 నెలలు మార్గశిరం నుండి పాల్గొన మాసం వరకు బేస్ సంఖ్య కాబట్టి ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఈ మూల పూర్వాషాఢ 2 కూడా ధనుసు రాశిలో ఉంటాయి కాబట్టి అర్ధాష్టమ శని దోషం ఉంది. గురుబలం లేదు. 2 జూన్ వరకు గురుబలం ఉంటుంది, తర్వాత గురుబలం ఉండదు. 2 జూన్ నుంచి ఈ మళ్ళీ 1 నవంబర్ నుంచి జనవరి వరకు గురు సింహరాశిలో వచ్చినప్పుడు కొంతకాలం చాలా బాగుంటుంది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం వచ్చే ధన విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంత. కాబట్టి మొదటి 8 నెలల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన పనులన్నీ కూడా పూర్తి కాకపోవచ్చు. ఏవైనా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ శని వల్ల చేసే పనులలో అడ్డంకులు రావడము, మానసిక వేద ఉండము, మానసిక సంతృప్తి లేకపోవడము, అలాగే గృహంలో అశాంతి వాతావరణం ఉండడము ఉంటుంది. 3వ స్థానంలో రాహు ఉండడం చేత ధైర్యం అనేది ఉంటుంది. కానీ ధైర్యంగా చేద్దామన్న పనులు చేసినా కూడా మీరు అన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా పనులు సాగకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకోవడం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఆ తర్వాత చివరి 4 నెలల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల నుంచి లాభాలు, ప్రమోషన్లు ఈ సంవత్సరం చివరిలో మీకు బాగా కనిపిస్తుంది. ఖర్చుకు తగ్గ ఆదాయం ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. అప్పటికి గురువు కర్కాటకంలో ఉన్న కాలంలో అర్ధాష్టమ దోషం ఉన్నప్పటికీ కూడా శని భగవానుపై గురుగ్రహం యొక్క దృష్టి ముఖ్యంగా ధనుసు రాశికి లగ్నాధిపతి కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురుబలం లేకపోయినా కూడా గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల అంత ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులు లేనట్టుగానే అనిపిస్తుంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కుటుంబ విషయాల వల్ల గోప్యతగా ఉంచండి. మెడిటేషన్ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి బేస్ సంఖ్యలు 5, 0, 1గా వచ్చాయి. 5 అంటే మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు చాలా బేస్ సంఖ్యలు వచ్చాయి కాబట్టి అద్భుతంగా ఉంటుంది. మధ్య 4 నెలల్లో అనగా శ్రావణం నుండి కార్తీకం వరకు మానసిక ఆందోళన, భయంతో గడుస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండడం, మెడిటేషన్, చంద్రశేఖర అష్టకం పారాయణ చేసుకుంటే మంచిది. వీరు ఎప్పుడే కానీ దక్షిణామూర్తి స్తోత్రం వీరికి మిగతా 8 నెలలు మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఒక రకంగా మొదటి చివరి 2 సంఖ్యలు బేస్ సంఖ్యలు కాబట్టి చైత్రమాసం నుండి ఆషాఢం వరకు, మార్గశిరం నుండి పాల్గొన వరకు 8 నెలలు బేస్ సంఖ్య కాబట్టి అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుంది. అన్ని పనులు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు మీ యొక్క సంతానం చదువుల్లో రాణిస్తారు. విదేశీ చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యల కొరకే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లభిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ధనం విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనుకోని ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ప్రైవేట్ వాళ్ళకు పర్మనెంట్ కావడం ఇలాంటివన్నీ చెప్తాయి. ఆరోగ్య పరిస్థితి కూడా పై శ్రద్ధ అవసరం ఉంటుంది. అర్ధాష్టమ శని ఉండడం వల్ల మానసిక సమస్యలు కొంత
ఎక్కువగానే ఉంటాయి. టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. మూడవ స్థానంలో కుంభరాశిలో నువ్వు మళ్ళీ కుటుంబ స్థానంలోకి వచ్చిన డిసెంబర్ తర్వాత వచ్చినప్పుడు కూడా కొంత టెన్షను, మీకు దుందుడుకుతనం ఉంటుంది. ఏదో తొందరపడి పనులు చేయాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఉండడమే మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ధనకారకుడైన గురువు అష్టమ స్థానంలో ఉండడం చేత అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉండడం చేత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు 0 వచ్చింది కాబట్టి 4 నెలలు భయభ్రాంతులతో చేయాలనుకున్న ఏ పని చేయాలన్నా అనుమానంతో ఏ పని ముందుకు సాగకుండా గడుస్తుంది. జాగ్రత్త అవసరం. శుభమస్తు.